జిల్లా జడ్పీ చైర్మన్ ఉప్పాల హారికపై దాడి తర్వాత పరిణామాలు ఏపీ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ వైసీపీ కార్యకర్తల మీద గుడివాడ 1 టౌన్ పిఎస్లో కేసులు నమోదయ్యాయి. తాజాగా హారిక భర్త రామును 2 రోజుల్లో పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ గుడివాడలో ప్రచారం జరుగుతోంది. అతని అరెస్ట్ చేయడానికి ముందు కొందరు టీడీపీ కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకుంటారని కూడా తెలుస్తోంది. మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్. ఇక దీనిపై మరింత సమాచారం మా మెగా9 ప్రతినిధి విజయవాడ ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ చెప్పండి. ఇక ఈ ఘటనపై మరింత సమాచారం విజయవాడ ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ చెప్పండి. వైఎస్ఆర్సీపీకి గానీ అదే విధంగా కూటమికి చూసుకున్నట్టు జిల్లాలో పెద్ద ఎత్తున వారైతే నడుస్తుంది చూస్తూనే ఉన్నాం. శనివారం జరిగినటువంటి ఏదైతే గుడివాడలో జరిగినటువంటి పోటాపోటీ సమావేశం ఏదైతే సుపరిపాలన పునరుద్ధరణ కాకుండా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన కూటమి నాయకులు అయితే ఆ ఇంటింటికి ప్రచారం నేపథ్యంలో ఆ రోజు ఆ గుడివాడలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు జనసేన నాయకులు అంతా కూడా పెద్ద ఎత్తున అయితే ఆ చేరుకున్న పరిస్థితులు చూస్తానే ఉన్నాం. అదే నేపథ్యంలో అదే రోజు కూడా ఏదైతే రీకాల్ ఆ మేనిఫెస్టో పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ సమావేశం అయితే ఏర్పాటు చేసింది. ఏదైతే రీకాల్ కూటమి ప్రభుత్వం పేరుతో దాంతో పాటు బాబు షూరిటీ గ్యారంటీ మోసం గ్యారంటీ అంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే కూడా ఆ గుడివాడలో సమావేశాన్ని అయితే ఏర్పాటు చేయడం అయితే మనం చూస్తాను. ఈ నేపథ్యం తీసుకున్నట్లయితే ఒక్కసారిగా ఆ ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొందైతే మనం చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా అంటే ఏదైతే కృష్ణా జిల్లా ప్రథమ పౌరులైనటువంటి జడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక అక్కడ సమావేశానికైతే చేరుకున్న నేపథ్యంలో ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ కానీ అదేవిధంగా జనసేన కార్యకర్తలు ఒక్కసారిగా తన కారు మీద దాడి చేయటం అయితే పెద్ద ఎత్తున సెన్సేషనల్ అయితే కలిగింది. దాడితో పాటు ఏదైతే ఉప్పాల హారిక పైన కూడా ఆ దూషణల పర్వం కూడా చేస్తున్నట్లయితే పెద్ద ఎత్తున ఆ వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా ఆరోపిస్తారన్నారు. జడ్పీ చైర్మన్ కంటతడి పెట్టుకున్న పరిస్థితి కూడా మనం చూస్తానే ఉన్నాం. ఈ మొత్తం ఈ ఎపిసోడ్ అంతాతో పాటు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ లీడర్స్ అంతా కూడా ఒక ఫ్లెక్స్ లో అయితే అక్కడ ఏర్పాటు చేయడం చూస్తాం. నెహ్రూ చౌక్ లో గుడివాడ నెహ్రూ చౌక్ లో ఏర్పాటు చేయడం చూస్తాను. ప్రధానంగా గత ఎన్నికల్లో అంటే గతంలో కొడాలి నాని గుడివాడ మాజీ మంత్రి ఏదైతే ఉన్నారో కొడాలి నాని తెలుగుదేశం ఎన్నికలకు ముందు కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడు, పక్కా ఓడిపోతాడు, ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తాను అంటూ కూడా ఆ వాగ్దానాలు అప్పుడు ఉన్నటువంటి వాగ్దానం చేశాడు అని చెప్పి కూడా ఆ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు ఒక ఫోటో పక్కన కింద బూట్ పాలిష్ చేస్తున్నట్లు కూడా కొన్ని అసభ్యకరమైనటువంటి ఏదైతే పోస్టర్స్ కూడా అక్కడ ఆ రోజు ఆ గుడివాడ ప్రాంతంలో కట్టడం ఇది కూడా పెద్ద ఎత్తున వివాదానికి దారితీస్తుంది అనేది చెప్పుకోవచ్చు. ఈ రెండింటి నేపథ్యంలో ఆ రోజు జరిగినటువంటి ఉప్పాల హారిక విషయంలో జరిగినటువంటి ఏదైతే ఆ రచ్చ ఏదైతే ఉందో ఆ రచ్చ మొత్తం కూడా అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అదేవిధంగా జనసేనకు సంబంధించిన కార్యకర్తలంతా కూడా ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఉప్పాల హారిక కారును ముట్టడించి కారుని అద్దాలను కూడా ధ్వంసం చేయటము కొంచెం కారు డ్యామేజ్ విధంగా కూడా ఒక్కసారిగా కార్యకర్తలంతా అక్కడ ఉన్నటువంటి అల్లరి అంటే ఒక ఉద్రిక్తత సృష్టించే ప్రయత్నం అయితే చేశారు. కారులో ఉన్నటువంటి ప్రథమ పౌరుల జడ్పీ చైర్మన్ కూడా కొన్ని దుర్భాషలు ఆడినట్లు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఓవరాల్ గా ఎపిసోడ్ అంతా కూడా అక్కడ వైఎస్ఆర్సీపీ కట్టినటువంటి బ్యానర్లు చింపివేయటం ఇదంతా కూడా పెద్ద ఎత్తున ఈ వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో కూడా ఒక టైప్ ఆఫ్ అంటే వారిలో ఉన్నటువంటి ఉత్సాహం అంటే ఏదైతే వైసీపీ చాలా స్తబ్దంగా ఉన్నటువంటి వైసీపీ కూడా ఉత్సాహం తెప్పించే విధంగా కార్యకర్తలందరినీ రోడ్డు మీదకి వచ్చే విధంగా కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు వ్యవహరించినట్లయితే మనం చూసుకోవచ్చు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఉప్పాల హారిక ఏదైతే హారిక భర్త పైన ఉప్పాల రాము పైన కూడా అయితే నమోదు చేయడం చూస్తాను. తెలుగు మాదాల సునీత అనే ఒక తెలుగుదేశం సంబంధించిన మహిళ ఆ పట్టణ మహిళా అధ్యక్షురాలు కూడా నాకు కారుతో నాగవరప్పాడు దగ్గర వంతెన దగ్గర నాకు ఉప్పాల రాము కారుతో గుద్దిన తర్వాత నన్ను అసభ్యకరమైన మాట్లాడినాడు అంటూ కూడా ఆ తెలుగుదేశం పార్టీ మహిళా నేత కూడా జనరల్ హాస్పిటల్లో చేరటంతో ఒక్కసారిగా ఏదైతే జడ్పీ చైర్మన్ భర్త రాముపై కూడా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం చూస్తాను. 129 సెక్షన్ 129A ప్రకారం అదే విధంగా 79 రెడ్ విత్ 79 ప్రకారం 3 సబ్ క్లాస్ 5
ఏదైతే బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం 3 సెక్షన్లు 10 సెక్షన్ల కింద అయితే కేసు నమోదైతే చేయటం అంతా చూస్తాను. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం ఇప్పటికే పెద్ద ఎత్తున అయితే గుప్పిస్తున్నారు కూటమి పైన. దాడి చేసినటువంటి తెలుగుదేశం అంటే కూటమికి సంబంధించిన నాయకుల పైన కేసు కట్టకుండా మా పైన కేసులు కట్టడం ఇది చాలా విడ్డూరంగా ఉందో అంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న పరిస్థితి చూస్తానే ఉన్నాం. వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి, అలాగే దాడి చేసిన వారిని వదిలేశారు అని అంటున్నారు. ఆ ఆరోపణ ఎంతవరకు నిజం? సహజంగా ఏదైతే అంటే మొత్తం ఓవరాల్ గా ఎపిసోడ్ అయితే తీసుకున్నట్లయితే మనకు ప్రధానంగా కనిపిస్తుంది ఏంటంటే నన్ను గుద్దారు అంటే మహిళ ఎవరైతే మాదాల సునీత ఉందో తెలుగుదేశం పార్టీ నాయకురాలు నన్ను ఆ నాగవరపాడు దగ్గర ఉన్నటువంటి విధంగా ఏదైతే ఈ యొక్క కే కన్వెన్షన్ కి వెళ్ళేటటువంటి ఏదైతే వైఎస్ఆర్సీపీ శ్రేణులు అరేంజ్ చేశారు ఎక్కడైతే సమావేశం ఏర్పాటు చేశారో ఆ సమావేశం కూడా ఆ నాగవరపాడు వంతెన నుంచే వెళ్ళాలి. వీళ్ళు పెట్టినటువంటి కూటమి పెట్టినటువంటి సుపరిపాలన సమావేశాన్ని కూడా ఒక నుంచి వెళ్ళాలి. అంటే ఈ రెండుకి వెళ్ళడానికి ఒకే మార్గం ఉండటం వల్ల ఈ ఉద్రిక్తతకు ప్రధానంగా దారితీస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అంటే దాడి కారును ఆపి దాడి చేయటం అయితే ఇది వాస్తవంగా ఇది అందరికీ అంటే అందరి ముందుగా దాడి జరగటం అయితే ఇది పక్కా వాస్తవం అయితే మనకు పక్కాగా కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్ ఉప్పాల హారికపై దాడి తర్వాత పరిణామాలు ఏపీ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ వైసీపీ కార్యకర్తల మీద గుడివాడ 1 టౌన్ పిఎస్లో కేసులు నమోదయ్యాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఏదైతే మొన్న గుడివాడలో ఉప్పాల హారికకి సంబంధించి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయో దాని మీద పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఒక పక్క దీనికి సంబంధించి ఇరు వర్గాల మీద పోలీసులు కేసులు నమోదు చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అదేవిధంగా జనసేన సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు తనని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించారు, తనని హత్య చేసేందుకు కూడా ప్రయత్నించారంటూ ఉప్పాల హారిక ఆమె భర్త రాము కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే విధంగా ఒక పక్క తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు కాలు మీదగా ఉప్పాల హారిక భర్త రాము కారు పోనిచ్చారు. దానివల్ల ఆమె గాయాలయ్యే ఆమెకు ఇబ్బంది కలిగిందంటూ కూడా ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇటుపక్క ఉప్పాల హారిక భర్త రాము అదేవిధంగా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇరు వర్గాల మీద కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించి ముఖ్యంగా వీరిని కూడా అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గత 2 రోజులుగా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు బీసీ సంబంధించినటువంటి ఒక మహిళని ఈ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు ఇబ్బంది పెట్టారంటూ కూడా దీన్ని చంద్రబాబు నాయుడు చూసి ఇస్తున్నట్టు వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు విధానం ఏ విధంగా ఉంటుందో దీన్ని చూసి అర్థం చేసుకోవచ్చు అంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లేటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల్ని ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకుల్ని రెచ్చగొట్టి ప్రజలకి తెలుగుదేశం పార్టీ గురించి చెడుగా తీసుకువెళ్లేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కొడాలి నాని కానీ అదేవిధంగా పేర్ని నాని కానీ వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ గతంలో వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు కానీ ఇప్పుడు అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూడా వాళ్ళు అదే విధంగా వ్యవహరిస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పేర్ని నాని చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాళ్ళు కూడా ఆ కార్యక్రమం దగ్గరికి వెళ్ళి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సమయంలో అక్కడ నిరసన తెలుపుతున్నటువంటి సమయంలో అక్కడికి వచ్చినటువంటి ఉప్పాల హారిక కారును అడ్డుకోవటం దాని మీద దాడికి దిగటం ముఖ్యంగా ఆ సమయంలో ఉప్పాల హారిక వారి భర్త కూడా ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు సంబంధించి కూడా కొంత రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారు. ఆ సమయంలోనే కొంత వారి ఆగ్రహానికి గురయ్యే విధంగా వ్యవహరించారంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కార్యకర్తలు కూడా చెప్తున్నారు. మొత్తంగా పోలీసులు కూడా దాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చిన తర్వాత అక్కడి నుంచి ఉప్పాల హారిక కానీ వారి భర్త గారు అక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ చెప్పినటువంటి సమయంలో కూడా వాళ్ళు కొంత పోలీసులకు సహకరించకపోవడం, పోలీసులు కూడా కొంత వాళ్ళు దూషించినటువంటి పరిస్థితి ఉందంటూ కూడా అక్కడున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా ఈ సీన్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్లి తెలుగుదేశం జనసేనకి సంబంధించినటువంటి కొంతమంది ముఖ్య నాయకులు కార్యకర్తల మీద ఫిర్యాదు చేయడం జరిగింది. తమను చంపేందుకు కూడా ప్రయత్నించారంటూ వాళ్ళు పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. పోలీసులు మొత్తంగా వీటికి సంబంధించి ఇరు వర్గాల మీద కేసులు నమోదు చేశారు. ఈ 1-2 రోజుల్లోనే ఈ కేసులకు సంబంధించి కూడా అరెస్టులు మొదలయ్యేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నరేంద్ర,
ఈ హారిక ఘటన మీద ఎందుకు ఇంత రచ్చ జరుగుతోంది, అలాగే రాష్ట్ర స్థాయిలో చర్చ జరగడానికి కారణం ఏంటి? మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ చెప్తున్న మాట అంటూ ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో మద్దతు లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక విధంగా ఆందోళన చేసి ప్రజల్లో పూర్తిగా తెలుగుదేశం జనసేన ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలను ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తున్నాయి. పూర్తిగా కూడా బడుగు బలహీన వర్గాలను తొక్కేసే విధంగా కూడా వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారనేటువంటి మెసేజ్ ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. అదేవిధంగా దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు క్షీణించాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నటువంటి తీరు సక్రమంగా లేదు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పరిపాలన బాగాలేదు. తెలుగుదేశం పార్టీ పరిపాలనకు సంబంధించి గతంలో వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ప్రజల్లోకి తీసుకువెళ్తున్నటువంటి సమయంలో దాన్ని తట్టుకోలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద దాడులకు తెగబడుతున్నారనే విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు మొదటి నుంచి చెప్తున్నారు. ఒక పక్క బాబుకు సంబంధించి గతంలో ఎన్నికల సమయంలో ఆయన హామీలు అదే విధంగా వాటన్నిటిని కూడా మేము అమలు చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నటువంటి సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 ఏళ్లు రాష్ట్రంలో పాలన పూర్తి స్థాయిలో కూడా ఇబ్బందికర పరిస్థితుల్లో ముందుకు తీసుకువెళ్లి రాష్ట్రంలో ఇబ్బందికర పరిస్థితుల్ని క్రియేట్ చేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా పాలన కొనసాగిస్తూ రాష్ట్రంలో శాంతి భద్రతలన్నింటినీ కూడా అదుపులో ఉంచినటువంటి సమయంలో కొంత ఎక్కడికక్కడ ఇబ్బందికర పరిస్థితులు క్రియేట్ చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు సంబంధించినటువంటి నాయకులు కూడా ముందుకు వెళ్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా పేర్ని నాని చేసినటువంటి వ్యాఖ్యలు కానీ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది నాయకులు ఈ మధ్య కాలంలో మీడియాతో మాట్లాడుతున్నటువంటి సమయంలో కూడా రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. ఆ వ్యాఖ్యల వల్ల తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కొంత మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో వారు అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఏ విధంగా వ్యవహరించారు, ఇప్పుడు కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళు పూర్తిగా హద్దు దాటి వ్యవహరిస్తున్నారంటూ కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేయడం, దానిలో భాగంగానే మొన్న గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరుపుతున్నటువంటి కార్యక్రమం దగ్గరికి వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని నిలదీసే విధంగా కూడా తెలుగుదేశం జనసేన నాయకులు అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి. అదే విధంగా దీనికి సంబంధించి ముందస్తు సమాచారం ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా ఎక్కడికెక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అవసరం చేశారు. మీరు ప్రజల్లోకి వెళ్తే ముఖ్యంగా ఈ కార్యక్రమాల ద్వారా దీనికి సంబంధించినటువంటి హాజరయ్యేటువంటి సమయంలో కూడా పెద్ద ఎత్తున ఇబ్బందికర పరిస్థితులు వస్తాయంటూ కూడా ముందుగానే వారికి తెలియజేయడం జరిగింది. అయితే వీటిని కూడా పట్టించుకోకుండా ఉప్పాల హారిక ఆమె భర్త అక్కడికి వెళ్ళటం, ఆ సమయంలో తెలుగుదేశం నాయకులు ఉన్నటువంటి సమయంలో వారిని రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడం, వీటన్నిటి వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చినట్టు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు. వాళ్ళు ముందు ఇటు తెలుగుదేశం జనసేన నాయకులు రెచ్చగొడుతున్నారు. అదే విధంగా వారు పూర్తిగా ఆగ్రహంతో ఉన్నటువంటి సమయంలో వారి మధ్యకెళ్లి ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఏదైతే వాటన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నారా లోకేష్ వెనకుండి నడిపిస్తున్నారనే విధంగా కూడా ప్రచారం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఏ విధంగా దూకుడుగా వ్యవహరించిందో ఇప్పుడు కూడా అదే విధంగా వ్యవహరిస్తుంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో బోండా ఉమా వీళ్ళంతా కూడా మాచర్ల వెళ్ళినటువంటి సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో మనం చూసాం. అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ చాలా జాగ్రత్తగా ప్రతి కార్యక్రమాన్ని కానీ ప్రజలకు వెళ్ళేటప్పుడు కానీ చాలా చక్కగా చూసుకొని ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత గతంలో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో వేధించినటువంటి అనుభవాలు వాటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండాల్సినటువంటి దాన్ని పక్కన పెట్టి పూర్తిగా కూడా వాళ్ళని రెచ్చగొట్టే విధంగా రాష్ట్రంలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయనే విధంగా ప్రచారం చేసే విధంగా ప్రొజెక్ట్ చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ టీడీపీ ఇక దీనిపై టీడీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి, వాటిలో ఎంతవరకు నిజం ఉంది నరేంద్ర? మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ చెప్తున్నటువంటి మాట ఒకటే, ఆంధ్రప్రదేశ్ లో మంచిగా పరిపాలన కొనసాగిస్తున్నారు చంద్రబాబు నాయుడు. శాంతి భద్రతను అదుపులో ఉంచారు. ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు లేవు. రాష్ట్రంలో గతంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఏ విధంగా అయితే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అమలు చేసిందో ఈసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే తరహాలో చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ కూటమి పార్టీలు కానీ ముందుకు వెళ్తున్నాయి.
అయితే దీన్ని జీర్ణించుకోలేక ఏదో ఒక విధంగా ప్రజల్లో ఉండేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దానిలో భాగంగానే ఎక్కడికక్కడ కుదిరితే శవరాజకీయాలు చేయటం, లేకుంటే ఏదో ఒక ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనికి కారణం తెలుగుదేశం కూటమి పార్టీల నాయకులు అనే విధంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు. ముఖ్యంగా మొన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటనకు సంబంధించి ఒక పక్క పల్నాడు పర్యటన కానీ, మరొక పక్క మొన్న నెల్లూరుకు వెళ్ళినటువంటి సమయంలో కానీ, అదే విధంగా గతంలో ఆయన చేసినటువంటి పర్యటనలన్నీ కూడా ఇదే విధంగా కొనసాగాయి. దానిలో భాగంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఏదైనా కార్యక్రమాలకు వెళ్ళేటువంటి సమయంలో కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తెలుగుదేశం జనసేన నాయకుల్ని రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. దానివల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉందంటూ ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కూడా బహిరంగంగానే చెప్తున్నారు. అయితే దానికి భిన్నంగా అధికారాన్ని కోల్పోయిన తర్వాత ప్రజల్ని దీనికి సంబంధించి తప్పుదారి పట్టించే విధంగా, తెలుగుదేశం జనసేన నాయకుల్ని రెచ్చగొట్టే విధంగా చంద్రబాబు నాయుడు అధికారంలో లేనటువంటి సమయంలో ఆయన ఇచ్చేటువంటి మాటలు అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయరు, బాబు హామీలు ఇస్తారు తప్ప వాటిని అమలు చేయరు అనే విధంగా కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేసే విధంగా ఒక కార్యక్రమాన్ని పెట్టుకోవడం, ఆ కార్యక్రమానికంటే ముందే దీనికి సంబంధించి పక్కా ప్లాన్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆగ్రహించారు. మొత్తంగా ఏదైతే పేర్ని నాని చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. గత 3 రోజులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు అయితే మాత్రం ఇటు పేర్ని నానికి సంబంధించి చాలా సీరియస్ గా మాట్లాడుతున్నారు. పేర్ని నానికి పూర్తి స్థాయిలో బుద్ధి చెప్పకపోతే, పేర్ని నానిని కట్టడి చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా నష్టం కలుగుతుంది తప్ప లాభం అనేది ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా ప్రజలు స్వాగతించేటువంటి పరిస్థితి లేదంటూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు. మొత్తంగా తెలుగుదేశం పార్టీ కూడా ఈసారి చాలా సీరియస్ గా తీసుకుంది. గతంలో ఇప్పటి వరకు ఏదైతే కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు కూడా చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్లారు. అయితే ఇప్పుడు రోజు రోజుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కట్టడి చేయలేకపోతున్నారనేది పెద్ద ఎత్తున కూటమి పార్టీలోని కార్యకర్తల దృష్టికి వెళ్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు కూడా ఇంతకాలం పూర్తిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విధంగా వ్యవహరిస్తున్నా, వాళ్ళు విచ్చలవిడిగా మాట్లాడుతున్నా, ఎందుకు ఇంకా వాళ్ళని ఉపేక్షిస్తూ అనేది మాత్రం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి కింది స్థాయి కార్యకర్తలు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడైనా సరే గట్టిగా మాట్లాడితే వారికి కౌంటర్ ఇచ్చే విధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు ముందుకు వెళ్తున్నారు. దానిలో భాగంగానే పేర్ని నాని చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఆయన ప్రశ్నిస్తాం, ఆయన దగ్గర తేల్చుకుంటాం, పేర్ని నాని గనక గుడివాడ కార్యక్రమానికి వస్తే తప్పనిసరిగా ఆయన అడ్డుకొని నిలదీస్తామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఉన్నా సరే వెనక్కి తగ్గేది లేదంటూ తెలుగుదేశం, జనసేన నాయకులు ఆ రోజు అక్కడికి వెళ్లారు. మొత్తంగా ఇలాంటి పరిస్థితులు వస్తాయంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలిసినప్పటికీ వాళ్ళు కావాలని తెలుగుదేశం, జనసేన కార్యకర్తల నాయకులు రెచ్చగొట్టే విధంగా కార్యక్రమాలు వ్యవహరించడం, అక్కడికి వెళ్ళేటువంటి సమయంలో వారంతా కూడా ఆ విధంగా ప్రవర్తించడం, ఇవన్నీ కూడా మొత్తంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయని చెప్పుకోవచ్చు. నరేంద్ర, ఇక దీని గురించి కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోనుంది, అలాగే ప్రభుత్వం ఎందుకు మౌనం పాటిస్తోంది? కూటమి ప్రభుత్వం మొదటి నుంచి చాలా క్లియర్ గా ఉంది. ఎవరైనా సరే చట్టాలని పూర్తి స్థాయిలో గౌరవించాల్సిందే. శాంతి భద్రతలకు సంబంధించి ఇబ్బందికర పరిస్థితుల్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తే అలాంటి వారి విషయంలో వెనక్కి తగ్గేదే లేదు. అలాంటి వారి విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తామంటూ మొదటి నుంచి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి కానీ, లేకుంటే ఆ పార్టీలో నాయకులు కానీ, లేకుంటే కార్యకర్తలు కానీ ఎవరైనా సరే శాంతి భద్రతలకు నష్టం కలిగించే విధంగా వ్యవహరిస్తే, వాళ్ళు పరిస్థితి అదుపు తప్పే విధంగా కనుక వాడి ప్రయత్నాలు చేస్తే అలాంటి వాళ్ళు ఉపేక్షించేది లేదని చెప్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఒక పక్క తెలుగుదేశం, జనసేన నాయకులు కూడా ఎవరైనా సరే గీత దాటితే ఊరుకునేది లేదని చంద్రబాబు నాయుడు ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. పోలీసులు కూడా ఎక్కడికక్కడ వారు ఏదైతే అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీ ఏంటో దానికి తగిన విధంగానే చర్యలు తీసుకోవాలంటూ పూర్తిగా కూటమి ప్రభుత్వం ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి ముఖ్యంగా గుడివాడలో మొన్న
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇటు కేసులు నమోదు చేయాలంటూ ఫిర్యాదులు చేశారు. మరొక పక్క తెలుగుదేశం జనసేన నాయకులు కూడా దీనికి సంబంధించి పోలీసులు కఠినంగా వ్యవహరించాలంటూ కోరుతున్నటువంటి పరిస్థితి. ఒక పక్క ఉప్పాల హారిక భర్త రాము ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. మరో పక్క తెలుగుదేశం పార్టీ నాయకురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇటు ఉప్పాల హారిక భర్త రాము మీద మరికొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు నమోదు చేశారు. ఈ ఏదైతే గుడివాడలో జరిగినటువంటి ఇష్యూకు సంబంధించి ఎవరి పాత్ర ఉందో ముఖ్యంగా వారి అందరికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో యాక్షన్ తీసుకునేందుకు పోలీస్ అధికారులు అయితే మొత్తం సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. దీనికి సంబంధించి ఎక్కడైతే కేసులు నమోదు చేశారో ఆ కేసులకు సంబంధించి కూడా అరెస్టులు ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి పూర్తిగా కూడా విచారణ జరిపి దానిలో ఎవరెవరు ఉన్నారు, ఎవరిక్కడ కీలకంగా వ్యవహరించారు, నిజంగా అక్కడ గ్రౌండ్ లో ఏం జరిగింది, వీళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదులకు సంబంధించి ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలనే దానికి సంబంధించి కూడా ఉన్నతాధికారులు ఇటు కింద స్థాయిలో ఉన్నటువంటి అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం, వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో గ్రౌండ్ రియాలిటీని దృష్టిలో పెట్టుకొని కేసులు నమోదు చేయడం, వారికి సంబంధించినటువంటి అరెస్టులు కూడా జరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తంగా తెలుగుదేశం జనసేన అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్తి స్థాయిలో కూడా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి కొంత ప్రశాంత వాతావరణాన్ని డిస్టర్బ్ చేశారనే చెప్పుకోవాలి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేరు నాని చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున ఇబ్బందికర పరిస్థితులకు దారితీశాయి. ఇప్పటి నుంచి పూర్తి స్థాయిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడైనా సరే ఇదే విధంగా వ్యవహరిస్తే తెలుగుదేశం జనసేన నాయకులు వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ నరేందర్. కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్ ఉప్పల హారికపై దాడి తర్వాత పరిణామాలు ఏపీ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ వైసీపీ కార్యకర్తల మీద గుడివాడ 1 టౌన్ పిఎస్లో కేసులు నమోదయ్యాయి. తాజాగా హారిక భర్త రామును 2 రోజుల్లో పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ గుడివాడలో ప్రచారం జరుగుతోంది. అతని అరెస్ట్ చేయడానికి ముందు కొందరు టీడీపీ కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకుంటారని కూడా తెలుస్తోంది.